ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెంపపెట్టని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్ కుంభకోణం లేదు, లంబకోణం లేదని అన్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ తేల్చి చెప్పారు. ఇందుకు కోర్టులు ప్రభుత్వానికి సహకరించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా ఇల్లు తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టులు చేయడం లేదని ఆయన విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్ప దెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లు తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అసలు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి పెంచి, బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి 10 కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలకు తరలించే క్రమంలో 8 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి పెనాల్టీ రూపంలో లేదంటే 18% జిఎస్టీ రూపంలో అది కూడా ప్రజా సంపద దుర్వినియోగం చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పంపాలంటున్నారు. 13 మాసాలైంది అక్రమ కేసు పెట్టి జైలు పంపాలంటే. మీరు ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్ష సోదరులు ఉంటే అర్ధరాత్రి తలుపులన్నీ విరుగ్గొట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఈ ప్రజా పరిపాలన అందించిన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని దేవలిస్తున్న తరుణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని, ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంత ఘన చరిత్ర ఉన్న ఈ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం పాటుపడిందని ఆయన గుర్తు చేశారు. ఇన్నేళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. నిన్న కాకుండా మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అలాగే ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం వేదికగా ప్రణాళికలు రచించబోతున్నామని జోషన్ చెప్పారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడి నుంచి దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. దేశం యొక్క ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక బలమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు ఇక్కడి నుంచి రచించబడతాయి. ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి వేదిక కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పరిశోధనలో వైపు కొనసాగుతుంటే పసుపు బోర్డు సంబంధించి
ఇట్ వాజ్ ఇన్ 22. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో వారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అగైన్ నవంబర్ 24 పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్ కూడా రాయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ February 24. తర్వాత లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏదైనా మొత్తానికి వల్ల ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పిల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. టాలీవుడ్లో ఉన్న ప్రముఖ స్టూడియోస్లో అన్నపూర్ణ స్టూడియో ఒకటి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టూడియో నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ కొడుకు నాగార్జున ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియో స్టార్ట్ అయినట్లు వీడియోలో పంచుకున్నారు. రోడ్డు కూడా లేని టైంలో నాన్నగారు హైదరాబాద్కి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులు, కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతోమందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. ఈ స్టూడియోస్ ప్రారంభించి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజు ఈ స్టూడియోస్ ప్రారంభం కాగా ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితో టిఫిన్ చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఇప్పుడు కూడా అది కొనసాగుతుందని నాగార్జున తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ఉత్సాహంగా గడిపారు. సంగారెడ్డి జిల్లాలోని రామ్ మందిర్పై రామ్ మందిర్ భజన మండలి కార్యకర్తలు మరియు రామ్ మందిర్ యువసేనతో కలిసి పతంగులు ఎగరవేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా మరోసారి వాల్ పోస్టర్లు వెలియడం నియోజకవర్గంలో కలకలం రేపింది. రూపాయికి వైద్యం ఆసుపత్రి ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, ఏడాదికి ఊరికి 10 ఏండ్లు సొంతంగా నిర్మిస్తానన్న హామీతో పాటు ఇతర ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలిశారు. అయితే హైదరాబాద్లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దంటారని, పేద ప్రజలంటే చులకనా అంటూ పోస్టర్లు ప్రశ్నించారు. ఉపాధి కోసం యువతను విదేశాలకు పంపుతానంటూ వారి సమాచారం తీసుకుని ఆగం చేస్తున్నారని, ప్రభుత్వ అధికారులను దూషిస్తున్నారంటూ ఆరోపించారు. ధనవంతులను నా వద్దకు రావద్దని, పేదవారు వస్తే సహాయం చేయవని పోస్టర్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. నందిపేట మండలంతో పాటు ఆర్మూర్ పట్టణం ప్రధాన కూడల్లో గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు వేశారు. ఇటీవల రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వరుసగా వెలియడం వెనుక తన రాజకీయ ప్రత్యర్థుల హస్తముందని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ కలెక్టర్ను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చారని మంత్రి సురేఖ సూచించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 26 జనవరి 2025 నాటికి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరిలతో ఢిల్లీ నుండి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ ఆఫీసర్ హరిచందన, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరినైనా ఒకరిని పెట్టి కంపల్సరీ దీనిగా డెడికేట్ చేసి వీటికి సంబంధించిన సమస్యలు ఏమొచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు పరిష్కారం ఏం చేయాలి అనేది చెప్పే విధంగా పెట్టమని చెప్పి నేను ఈరోజు కోరుతాను. తప్పకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను వేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా కాసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేటీఆర్కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశానికి వర్చువల్గా హాజరైన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ రైతు భరోసా పథకానికి షరతులు విధించకుండా రైతు కూలీలందరికీ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుంటో భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని, రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 2,45,700 మంది ఉన్నారని తెలిపారు. ఈ పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. ఇది ఆత్మీయ భరోసా. ఇక ఇండ్ల విషయంలో నా రిక్వెస్ట్, 20 ఇండ్లు అంటే ఆ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు మీరు అట్లా చేస్తారా లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయంలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, విచారణకు ఈ నెల 17న హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు సంబంధించి మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను దర్యాప్తు అధికారిగా
డీసీపీ విజయ్ కుమార్ నియమించారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మా తాత నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలోనే యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాత నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్ళొద్దని కోర్టు ఆర్డర్లో లేదు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా. నన్ను ఎలా అడ్డుకుంటారు? గొడవ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తా అని పోలీసు అధికారులను కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని పోలీసులు సమాధానమిచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో మనోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గేట్లు తీయండి అంటూ బిగ్గరగా కేకలు వేశారు. కాలేజీ ముందు ఉన్న దుకాణదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అవ్వా తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు వీలైతే జిల్లా ఎస్పీ దగ్గరికైనా వెళ్తారని మనోజ్ తెలిపారు. చైనీస్ మాంజా వల్ల మృతి చెందిన గాయాలైన ఘటనలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు కొంతవరకు చర్యలు తీసుకున్నారని, అలాగే ఇంకా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఈ చైనీస్ దారం వల్ల చాలా మంది ప్రాణం కోల్పోయినారు. మహారాష్ట్రలో 2 చనిపోయినారు, నాసిక్లో 1, అకోలాలో 1. అదేవిధంగా గుజరాత్లో 4 మెంబర్స్ చనిపోయినారు. అదేవిధంగా 12 మంది ఇదే చైనీస్ దారం వల్ల వాళ్ళు ఇంజ్యూర్డ్ అయినారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 1 కానిస్టేబుల్ చనిపోయిండు. దాదాపు 3 ఇదే దారం వల్ల వాళ్ళకి కొద్ది కోసిపోయింది మెడలో, వాళ్ళది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. మన తెలంగాణలో కూడా 1 ట్రాఫిక్ కానిస్టేబుల్ మెడ మొత్తం కోసిపోయింది. అదృష్టం ఇంకా ఎక్కువ లోతు పోలే, అయినది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా ఇది కొద్దిగా ముందుకు రాలేదు, అది ఎప్పుడైనా రావచ్చు. ఇవాళ ఈ చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది? పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అరే నేను ఇంకా అమ్ముతా, ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నారు, ఒక చిన్న కేసు పెడుతున్నారు, నేను కొద్ది డబ్బులు కట్టేస్తున్నా, నేను బయటికి వచ్చేస్తున్నా. ఆ విధంగా వీళ్ళు తయారైపోతున్నారు, చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇట్లా కాకుండా అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి. ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఆ స్టేట్కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి. అసలు ఫ్యాక్టరీలు బంద్ అయితేనే ఈ చైనీస్ దారం బంద్ అవుతుంది. లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక అమాయకుడు చనిపోతారు, లేకపోతే యాక్సిడెంట్ పక్కా అవుతుంది. ఎందుకంటే ఆ దారం కనబడదు. ఒక్క రోడ్డు నుంచి ఇంకో రోడ్డు మధ్యలో దారం ఉంటే కూడా కనబడదు. చేయి నుంచి తెంపాలంటే కూడా అది అంత టైట్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ దారం. ఒక్క ఫ్లేవర్ నుంచి ఇంకొక ఫ్లేవర్ మధ్యలో కూడా ఈ దారం ఉంటే మధ్యలో ఏం కనబడదు. చాలా వరకు యాక్సిడెంట్ దీనివల్లనే అవుతుంది. అందుకోసం మన స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్గా ఆల్రెడీ టీం తయారు చేసినారు, వాళ్ళు మంచి పని కూడా చేసినారు. ఇంకా ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైన్ మార్గం నుంచి వస్తుందా, బస్సు మార్గం నుంచి వస్తుందా, లేక ఫ్లైట్ మార్గం నుంచి వస్తుందా? దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. రాచకొండ కమిషనర్ పరిధిలో తుపాకుల అమ్మకం కలకలం రేపాయి. గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. రాచకొండ కమిషనర్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగు చూసిందని పేర్కొన్నారు. నిందితుల నుంచి 2 తుపాకులతో పాటు ఒక తపాంచా, 10 బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గన్స్ అమ్ముతున్న ముఠాను
బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గన్స్ కోసం హైదరాబాదులో ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారని ఆరా తీస్తున్నామని తెలిపారు. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబినా ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ బక్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను 20 డిఫరెంట్ వైజెస్, యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడ వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్లో కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం.